నమస్తే. వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టు పూర్తిగా తప్పుల తడక అని చెప్పి కూడా బయట ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. నిజంగా తప్పుల తడక అనుకోవచ్చా? ఒక పక్క మన మందకృష్ణ గారు కొబ్బరిలోని చిప్పలో ఉన్నటువంటి కొబ్బరి అంతా మాలలు తిని ఆ కొబ్బరి చిప్పను మా చేతిలో పెట్టారు వర్గీకరణ రూపంలో అని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమో అసలు ఆ కమిషనే తప్పు అంటా ఉన్నారు. ఏం చెప్తారండి? పచ్చకామర్లు ఉన్నాడుకు జగమంతా పచ్చ కనబడుతుందంట. ఒక దొంగోడికి ఎదుటోళ్ళు అలానే కనబడతారు. దొబ్బి తిన్నది మాదిగలు, దోసక తిన్నది మాదిగలు. కాబట్టి కృష్ణ మాదిగకు మాలలు దోసుకున్నారని కనబడుతుంది. నేను చెప్పట్లేదండి. షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో టోటల్ ఎస్సీ కమ్యూనిటీలో ఎస్సీ ఎంప్లాయ్మెంట్లో 94,000 మంది మొత్తం ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో 46,000 మంది మాదిగలు ఉన్నారండి. 36,000 మంది మాలలు ఉన్నారు. 11,000 మంది మిగతా కులాలు ఉన్నారు. ఇది రిపోర్ట్లో ఉందండి. రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు దీని పరంగా ఎవరు దోచుకున్నారండి? నేను అనను. నేను చదువుకున్నవాన్ని, ఒక కులం మీద నాకు ద్వేషం లేదు. ఇప్పుడు కృష్ణ మాదిగ భాషలో మాదిగలు దొంగల, దోపడిదారుల అని చెప్పాలి దీన్ని. అతనికి ఎక్స్ట్రీమ్గా పృథ్వీరాజ్ ఏమంటాడంటే మాలలు డకాయిత్లు అంటాడు. ఇప్పుడు మాదిగలు డకాయిత్లా, మాలలు డకాయిత్లా. విఠల్ ఏమంటాడంటే మాలలు మాఫియాలు అంటాడు. ఇప్పుడు మాలలు మాఫియాలా, మాదిగలు మాఫియాలా? ఇదే ప్రెస్ మీట్లో వాళ్ళు వచ్చి చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లో వచ్చి లేదు మాదిగలే దొంగలు, మాదిగలే దోపిడిదారులు, మాదిగలే మాఫియాలు, మాదిగలే డకాయిత్లని రేపు ప్రెస్ మీట్ పెట్టగలరా? ఒక దొంగోడి మాటలు విని వీళ్ళందరూ నమ్మి ఏదో ఓవర్ రియాక్ట్ అయ్యి మాలల మీద ఆరోపణలు చేసింది తప్ప ఈ రిపోర్టు మొత్తంలో కూడా అత్యధికంగా బెనిఫిట్ పొందినటువంటి కులం మాదిగలే. అయినా షమీమ్ అఖ్తర్ ఏమంటాడంటే మాదిగలే బెనిఫిట్ పొందినప్పటికీ కూడా వాళ్ళ సంఖ్యకు అనుకూలంగా బెనిఫిట్స్ రాలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలంటాడు. ఎవడు? రేవంత్ రెడ్డి రాసుకున్న చట్టంలో చెప్పిండా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే కులం ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలను నోచుకోలేదు, వాళ్లకు లబ్ధి జరగలేదు, వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపించే ఒక సైంటిఫిక్ డాటాను కలెక్ట్ చేసి రిజర్వేషన్లో వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలని సుప్రీంకోర్టు చెప్తే షమీమ్ అఖ్తర్ ఏమంటాడంటే వాళ్ళు బాగా తిన్నారు కానీ ఎంత తినాలనో అంత తినలేదు, ఇంకా 2 బుక్కలు పెట్టాలంటాడు. ఇదాండి న్యాయము? ఇది ఒక కమిషన్ ఇవ్వాల్సిన రిపోర్టా? షమీమ్ అఖ్తర్ కంప్లీట్లీ అమ్ముడు పోయిండు, మాదిగలకు అమ్ముడు పోయిండు. మొన్న ఢిల్లీలో ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇల్లు తగలబడతా ఉంటే నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ ఇన్ని తవ్వుతే అర్థమవుతుంది ఈ మాదిగలకు ఎంతమందికి ఎన్ని రూపాయలకు అమ్ముడు పోయిండో, ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిండో. మొత్తం ఈ రిపోర్ట్ అంతా మాదిగలకు ఎట్లా న్యాయం చేయాలని చూసిండు తప్ప ఏ కులాలకు ఎట్లా న్యాయం జరగాలి, ఏ కులాలు ఏ విధంగా వెనుకబడ్డాయి అనేది షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కాదు. మాదిగలకు ఎట్లా దోచిపెట్టాలనేదే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ అండి, వేరేదేం కాదు. అంటే ఒక పక్క ఇప్పుడు అసలు ఎవరు ఇంతవరకు దీని మీద అంత చురుకుగా స్పందించలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నేనే ఫస్ట్ చేసిన అని చెప్పి, మన రాష్ట్రంగా ఫస్ట్ ఉంది వర్గీకరణ విషయంలో అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దీనికి మాదిగ ప్రజలందరూ కూడా అటుపక్క మందకృష్ణకు కానీ ఇటు రేవంత్ రెడ్డికి కానీ పాలాభిషేకాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. రేవంత్ రెడ్డి అంతా తెలివి తక్కువ ముఖ్యమంత్రి దేశంలో ఎవడు లేదు కాబట్టి ఎవడు అంత ఓవర్గా రియాక్ట్ కాలేదు. ఇతడు తెలివి తక్కువ ముఖ్యమంత్రి అంటారు. ఎందుకంటే సరైన డాటా సేకరించకుండా, సరైన పాపులేషన్ సేకరించకుండా, కేవలం ఒక ఉద్యమ నాయకుడకు లోబడి, కేవలం ఒక కులాల రాజకీయ లబ్ధి కోసం, అతడి రాజకీయ లబ్ధి కోసం ఒక కులానికి పక్షపాతం వహిస్తూ ఆయన చట్టం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టిలో అది సోషల్ జస్టిస్ కావచ్చు, కానీ మొత్తం 70 లక్షల ఎస్సీ ప్రజల దృష్టిలో అది సోషల్ జస్టిస్ కాదు, అది ఇంజస్టిస్ మాత్రమే. అయితే మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణ కూడా నిలిచేది కాదని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దీని మీద నిలబడతారా మీరు? ఇప్పుడు నిలిచేది కాదంటే రేవంత్ రెడ్డి ఇష్టపూర్వకంగా చట్టాలు చేస్తే చట్టాలు కావండి. షమీమ్ అఖ్తర్ ఇష్టపూర్వకంగా రిపోర్ట్లు ఇస్తే చట్టాలు కావండి. ఏ రిపోర్ట్లైనా ఏ చట్టాలైనా రాజ్యాంగ చట్టాలకు లోబడి కావాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు భిన్నంగా వ్యతిరేకంగా ఈ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని వీళ్ళు చట్టం చేసిండ్రు కాబట్టి రేపు నిలబడదని చెప్తున్నాం. గతంలో
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది రేపు నిలబడలేదు, 2004లో కొట్టేయబడ్డది. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా వెళ్తే రేపు కోర్టులో నిలబడదని మా నమ్మకం ఉంది. మేము చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి 100% ఇది కోర్టులో నిలబడది, కొట్టుడు పోతుందండి. రైట్ అన్న, అంటే మాలలు గతంలో చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది, అంటే ఎక్కువ ఓట్ షేరింగ్ కానీ ఇవన్నీ కూడా మాలలు ఎక్కువ శాతం ఉంటారు. ఈ మన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి మాలలు ఎక్కువ కాంగ్రెస్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు ఒక వ్యాఖ్య చేశారు, నేను ఖచ్చితంగా మాలలకు పిలుపునిస్తున్నా, మాలలందరం కూడా ఏకమయ్యి కాంగ్రెస్ పతనం చూస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఎట్లా ఉండబోతున్నది మీ ముందస్తు కార్యాచరణ? 100% అండి. ఇప్పుడు ఏ నాయకుడి సాటిస్ఫాక్షన్ కొరకు రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టం చేశాడో, ఆ నాయకుడు ఎలక్షన్ కంటే ముందు బీజేపీకే ఓటేయాలి, ఎలా వేయాలి అనేది చెప్పాడు. నేను ప్రెస్ మీట్లో షో చేశాను అతని ఆడియో వీడియోను. మాలలు ఏకపక్షంగా కాంగ్రెస్ను నిలబెట్టడానికి అందరూ నడుము కట్టి పని చేశారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మాలలు కృషి చేస్తే మాలలకు అన్యాయం చేసే చట్టం చేసిండు కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాలల కార్యాచరణ ఉండబోతుంది. 100% ఈసారి కాంగ్రెస్కు వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మా పోరాటం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.